వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలి వస్తుండటంతో కుంభమేళా ప్రాంతాన్ని ఇక నో వెహికల్ జోన్గా ఏర్పాటు. శని ఆదివారంలో 350 కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోవడంతో ఆంక్షలు విధించిన యూపీ ప్రభుత్వం. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు సూచించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ నివాసంలో తేనేటి విందుకు హాజరైన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి జిల్లా ప్రముఖులతో కలిసి ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే ధన్పాల్. ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ కళాశాలలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న గవర్నర్. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా నుంచి తిరుగు ప్రయాణమవుతూ జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 అక్కడికక్కడే మృతి. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఘటన. మృతులు హైదరాబాద్కు చెందిన నాచారం వాసులుగా గుర్తింపు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలి. బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జాన్కంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కమనీయంగా స్వామివారి కళ్యాణం. పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందిన భక్తులు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో చిన్నారుల స్వర్ణామృత ప్రాసన కార్యక్రమానికి విశేష స్పందన. పెద్ద ఎత్తున చిన్నారులను తీసుకొచ్చిన తల్లిదండ్రులు. సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్లో నీరందక ఎండిపోతున్న వరి పంట. నిర్రెళ్లు బారుతున్న పంట పొలాలు. అయోమయంలో రైతులు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో బోల్రాం గ్రామంలో కోళ్లకు వైరస్ సోకి 8,000 కోళ్ల మృతి. 18 లక్షల రూపాయల కోళ్లు మృత్యువాత పడడంతో రైతు ఆందోళన. దేశీయ స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న పతనం. సెన్సెక్స్ 1130, నిఫ్టీ 350 పాయింట్ల నష్టం. ఈ నెల 12న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి జన్మదినం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేసి అభిమానం చాటుకున్న కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు. నిజామాబాద్ జిల్లాలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఆర్బీవీఆర్ఆర్ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. నాణ్యమైన మెరుగైన విద్యను అందించడంతో పాటు ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ సేవలు అద్భుతమని త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో ఒకప్పుడు వెనకటి రోజుల్లో తెలుగు మాట్లాడేవారు కారని, అప్పటి రజాకారులు తెలుగును మాట్లాడనివ్వకుండా కేవలం ఉర్దూనే మాతృభాషగా పిలవాలని హుకుం జారీ చేశారని ఆయన అన్నారు. కానీ అప్పటి రోజుల్లో రాజా బహదూర్ శాస్త్రి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తెలుగు మాట్లాడాలని ఉద్యమాలు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయని ఆయన అన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన బుడుగుల రామకృష్ణ గ్రామీణ ప్రాంతాల్లో చదువులు అవసరమని గుర్తించి గ్రామాన పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులకు విద్యనందించాలని పాఠశాలల నిర్మాణానికి నాంది పలకడం జరిగిందన్నారు. వారి అడుగుజాడల్లోనే నిజామాబాద్ చెందిన రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్బీవీఆర్ఆర్ అనే పాఠశాలను, సొసైటీని ఏర్పాటు చేసి ఎంతో మందికి నాణ్యమైన బోధన అందించి ప్రస్తుతం ఆ పాఠశాలలో చదివిన విద్యార్థులు దేశ విదేశాలలో ఉన్నతమైన ఉద్యోగాలలో స్థిరపడడం ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత అని ఆయన అన్నారు. ఆర్బీవీఆర్ఆర్ పాఠశాల అంటేనే ఇతర స్కూళ్లకు ఆదర్శమని తెలియజెప్పేలా రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి యొక్క గొప్పతనానికి నిదర్శనమన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రమశిక్షణ విషయంలో వారిని మందలించడం, కొట్టడం జరుగుతుందని, అలా చేయడం వలన విద్యార్థులు ఆరోగ్యపరంగా, శారీరకంగా మార్పులు సంభవిస్తాయని ఆయన అన్నారు. ముఖ్యంగా టీనేజ్ మహిళా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పరిస్థితిని కూడా ఆలోచించి వారి పట్ల ఓపికగా ఉండి మార్కులు తక్కువగా వచ్చిన వారిని హేళన చేయకూడదని అన్నారు. తరగతి గదిలో ముందు బెంచ్లో కూర్చున్న వారే ఫస్ట్ ర్యాంక్ సాధించిన వాళ్ళు కారని, వెనుక బెంచ్లో కూర్చుండి కూడా కలెక్టర్, ఐపీఎస్లో అయిన వాళ్ళు కూడా దేశంలో ఎంతమంది ఉన్నారని గుర్తు చేశారు.
47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ పాఠశాల సిల్వర్ జూబ్లీ కూడా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్లు ఆయనను ఘనంగా సన్మానించారు. ఇదిలా ఉండగా కంటేశ్వర్లోని ఉమెన్స్ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి కూడా ఆయన హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, వికసిత్ భారత్ను తయారు చేయడంలో మహిళా విద్యుత్ పాత్ర ఎంతో కీలకమన్నారు. ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, సెక్రటరీ కృపకర్ రెడ్డి, ప్రిన్సిపల్ భారతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం నడిచింది. గ్రంథాలయం ద్వారా మాడపాటి హనుమంతరావు వారు దాన్ని చేపట్టి ఎడ్యుకేట్ చేసి పుస్తకాలు చదివి, అంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఆ ఎడ్యుకేషన్ ద్వారా పబ్లిక్ని మనము ప్రోత్సహించవచ్చు అనేటువంటి ఆలోచనతోటి స్వాతంత్రానికంటే ముందే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్లేసు తెలంగాణ. ఆ తెలంగాణలో తెలుగు మాట్లాడేటువంటి బిడ్డలకి, ముఖ్యంగా గ్రామాలలో వ్యవసాయం చేసుకొని పెద్ద రైతులు ఉన్నారు, కానీ వాళ్ళకి ఎడ్లతో పనిచేయించడం తప్ప మిగతా కార్యక్రమాలు తెలియదు. కాబట్టి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లలకి చదువు కావాలనేటువంటి ఆలోచన. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రేపు 12న ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే దృష్టిని ఆకర్షించేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆకర్షించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమక్షంలో నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీసీ హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు. ఈ ప్రక్రియను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. జిల్లాలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లలోని ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు. జిల్లాలోని 545 గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం 20% రిజర్వ్ స్టాఫ్ కలుపుకొని 6064 ప్రిసైడింగ్ అధికారులు, 8160 మంది ఓపీఓల ర్యాండమైజేషన్ జరిపారు. మాస్టర్ ట్రైనర్సే వీరికి పోలింగ్ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో అదనపు కలెక్టర్ అంకిత్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డిపిఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పీఏసీ మీటింగ్లో మేము మాట్లాడకుండా మైక్లు కట్ చేశారని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. పీఏసీ మీటింగ్ అనంతరం టీఆర్ఎస్ ఎల్పీలో మీడియాతో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. పీఏసీ చైర్మన్ ఎంపిక అప్రజాస్వామికం అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యే గాంధీని ఈ ప్రభుత్వం పీఏసీ చైర్మన్గా నియమించిందని ఆరోపించారు. హరీష్ రావు వేసిన నామినేషన్ను మాయం చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించి పీఏసీ చైర్మన్ను నియమించాలని అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. పార్టీ ఆదేశాల ప్రకారం గత 2 పీఏసీ మీటింగ్లు బహిష్కరించాను అన్నారు. రెండవ పీఏసీ సమావేశంలో మా సభ్యులు ఎమ్మెల్సీ రమణ ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించి చైర్మన్ను ఎంపిక చేయాలని, దీనిపై పునరాలోచించాలని కోరారు. వారిలో ఎలాంటి మార్పు లేనందున ఈ సమావేశాన్ని కూడా నిరసన తెలియజేసి బహిష్కరించామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉందని, అందులో అరకెపూడి గాంధీ ఒకరు అన్నారు. అనర్హత కేసు విచారణలో ఉండగా పార్టీ మారిన గాంధీని పీఏసీ చైర్మన్గా నియమించి సమావేశాలు నడపడం సమంజసం కాదని ప్రశాంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ శాసనసభ ఆవరణలో 3వ పీఏసీ సమావేశం జరిగింది. అయితే మొదటి నుంచి మా పార్టీ యొక్క స్టాండ్, మా పార్టీ యొక్క ఆదేశాల ప్రకారం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా అన్డెమోక్రటిక్గా మరి పీఏసీ చైర్మన్ని నియమించినారు. మా పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి మారి కాంగ్రెస్ పార్టీలోకి మారినటువంటి గాంధీ గారిని పీఏసీ చైర్మన్గా చేసినారు.
నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో పుష్యమి సందర్భంగా చిన్నారులకు స్వర్ణామృత ప్రాసన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో పుష్యమి నక్షత్రం సందర్భంగా చిన్నపిల్లలకు జ్ఞానం అభివృద్ధి పెరగడానికి స్వర్ణామృత ప్రాసన శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ సంకల్పించిన ఈ కార్యక్రమంలో దాదాపుగా 3,000 నుంచి 4,000 మంది పిల్లలు వచ్చి ఈ అవకాశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి మహారాజు ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయన్నారు. చెప్పింది కూడా ఉన్నది. జగద్గురు ఆదిశంకరాచార్య కూడా శాస్త్రం మీద ధ్యాస, అది మన ప్రపంచంలో దాన్ని ఎవరు ముందుకు తేలేదు. ప్రతి మహిళకు నెలకు 2,500 చొప్పున ఇప్పటి వరకు 35,000 బాకీ పడ్డ రేవంత్ సర్కార్ అని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మహిళా దినోత్సవంలోపు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని చేయాలని అల్టిమేటం జారీ చేశారు. మంగళవారం నాడు తెలంగాణ జాగృతి మహిళా విభాగం కార్యకర్తలతో తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. మహిళలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం విషయంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో మహిళలకు పెద్దపీట వేశామని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. మాయమాటలు చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి మహిళలను రేవంత్ రెడ్డి మోసం చేశారని విరుచుకుపడ్డారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బాల్కొండలోని బాలికల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను, కిచెన్, డైనింగ్ హాళ్లను పరిశీలించి సదుపాయాలను గమనించారు. బాల్కొండ బాలికల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, సరుకుల స్టాక్ను పరిశీలించారు. భోజనం ఎలా ఉంటుందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. తాజా కూరగాయలు వినియోగించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులకు మెను ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. పాఠశాలలో కొత్తగా టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, స్థానిక అధికారులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ సీఈఓగా సాయగౌడ్ బాధ్యతలు స్వీకరించారు. అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా సాయగౌడ్ను కలిసి స్వాగతం పలికారు. నా పేరు సాయగౌడ్. జిల్లా పరిషత్ సీఈఓగా ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ముందుగా ఈ మన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ను విజయవంతంగా కంప్లీట్ చేయడం మొదటి ప్రాధాన్యత. తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అన్ని కార్యక్రమాలు సజావుగా చేయడానికి కృషి చేస్తారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం ఆయన బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో పనిచేయాలని హితవు పలికారు. రిసెప్షన్ సెంటర్, ఇన్పేషెంట్, ఫీమేల్, జనరల్ వార్డులు, ల్యాబ్ తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీశారు. ప్రతిరోజు ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు సేవలు అందిస్తుండడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి బీజేవైఎం నాయకులు కోరారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు చేవెళ్ల మహేందర్, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేవైఎం కార్యకర్తలతోని, నాయకులతోని ఎమ్మెల్సీ సంస్థాగత ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుకు వెళ్లే అంశాలను చర్చించారు. యువత వల్లే ఏదైనా మార్పు సాధ్యమన్నారు. యువతకు ప్రాధాన్యం ఇస్తూ ఎమ్మెల్సీ ప్రచారంలో ముందుకు సాగేలా మార్గనిర్దేశం చేశారు. మన నాయకుడిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. ఏదైనా పార్టీ కండువ కోసమో లేకపోతే సిద్ధాంతం కోసమో నమ్మినటువంటి ఈ యొక్క ధర్మం కోసమో పాటుపడేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. అలాంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మనమంతా కూడా క్యాండిడేట్కి ఒక సిద్ధాంతం, కూర్చున్నటువంటి వ్యక్తికి ఒక సిద్ధాంతం, నాకో సిద్ధాంతం మన పార్టీలో ఉండదు. మన సిద్ధాంతం అంతా ఒకటే. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మరింత శక్తిని ఇవ్వాలంటే అక్కడ ఢిల్లీ ప్రజలు ఏ విధంగా అయితే బహుమతి ఇచ్చిరో అదే విధంగా ఈ యొక్క తెలంగాణ నుంచి 3 సీట్లని సాధించి ఇస్తామని చెప్పి ఒక సంకల్పాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం. గ్రామ పంచాయతీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం ఎల్లారెడ్డి, మధ్యాహ్నం బాన్స్వాడ రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికల మొదటి దశ నిర్వహణ తీరుతెన్నులపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చట్టబద్ధతతో కూడిన ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాల్సి ఉంటుందని, ఎన్నికల నియమ నిబంధనల మేరకు స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యమవుతుందన్నారు. శిక్షణ తరగతుల్లో వివరించిన ప్రతి అంశాలను శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలని, ఎన్నికల సంఘం ద్వారా సరఫరా చేయబడిన హ్యాండ్బుక్ను తప్పనిసరిగా చదువుకొని ఎన్నికల మార్గదర్శకాల మేరకు సజావుగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఏమైనా సందేహాలు ఉన్నా అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా ఉండే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముందుగానే ఎంపిక చేసుకుని నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించాలని సూచించారు. వెంట రోజువారీ రిపోర్టును పంపించాలని, సంబంధిత వెబ్సైట్లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. ఎలాంటి ఆక్షేపణలు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ఎన్నికలను నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించాలని తెలిపారు. ఈ శిక్షణ తరగతుల్లో ఆర్డీఓ ప్రభాకర్, బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో సేఫర్ ఇంటర్నెట్ డే ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా నిర్వహించే సేఫర్ ఇంటర్నెట్ డేని మన జిల్లాలో కూడా ఐడిఓసిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారి మధు, ఐడిఓసి పాలనాధికారి ప్రశాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మధు ఇంటర్నెట్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, దానిని సరిగా వాడకపోతే ఎటువంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, దానిలో తీసుకున్న జాగ్రత్తలను తెలిపారు. అదేవిధంగా సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయి, దాని నుండి మనల్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను వివరించారు. ఐడిఓసి పాలనాధికారి ప్రశాంత్ మాట్లాడుతూ, మనం చేసే చిన్న తప్పుల వల్లే మనం సైబర్ నేరాలలో బాధితులం అవుతున్నామని, చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల మనల్ని మనం కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వారి ఉద్యోగులు పాల్గొన్నారు. జాన్కంపేట్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహుడి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వైభవంగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చారు. ముందుగా లక్ష్మీదేవిని, అనంతరం నృసింహుడిని పల్లకిలో ఊరేగించి కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు. ఎదుర్కోలు అనంతరం వేద పండితులు స్వామివారి కళ్యాణం జరిపించారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. మునిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చిన్నసాయిరెడ్డి పితృవియోగం కలగడంతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. జక్రన్పల్లి మండలం మునిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చిన్నసాయిరెడ్డి తండ్రి ముస్కు బుర్రన్న రాత్రి 12:30కు గుండెపోటుతో పరమపదించారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మునిపల్లి గ్రామానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డికి స్వయాన అన్న కావడంతో ఇద్దరిని పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి వేల్మ భాస్కర్ రెడ్డి, జక్రన్పల్లి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో పతనం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన ఇండెక్స్లు కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో ఏ స్థాయిలోనూ కోలుకోలేకపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ గరిష్టంగా 1281 పాయింట్లు, నిఫ్టీ 397 పాయింట్లు నష్టపోయాయి. మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో సెన్సెక్స్ 1130 పాయింట్లు, నిఫ్టీ 350 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఎనర్జీ, ఫార్మా, ఐటీ, ఆటో, ఫైనాన్స్ రంగాల షేర్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. నిఫ్టీ 50లో అదానీ ఎంటర్ప్రైజెస్, గ్రాసిమ్ మాత్రమే రాబడుల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్, ఐచర్ మోటార్స్, ఎయిర్టెల్ షేర్లు 6% పైగా పడిపోగా శ్రీరామ్ ఫైనాన్స్, బీఈఎల్, హెచ్డిఎఫ్సి లైఫ్, కోల్ ఇండియా 3% పైగా నష్టంతో కొనసాగుతున్నాయి. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపిస్తే ఉపాధ్యాయులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని వారు చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్ముక్కై బీజేపీ అభ్యర్థులను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న తాము ప్రజా వ్యతిరేక విధానాలను అసెంబ్లీలో ఎండగడుతున్నాం. 2 ఎమ్మెల్సీలను గెలిపించినట్లయితే తమ బలం పెరిగి పెద్దల సభలో ప్రజా సమస్యలను ఎండగడతాం. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఎందుకంటే రైతు అంశాలు ఉన్నాయి. ఇప్పుడే మిత్రులు చెప్పారు,
రైతులను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, యువతను మోసం చేశారు. మహిళలకు ఇస్తామన్న 2,000 పెన్షన్ 4,000 చేస్తామని మోసం చేశారు. సొంత నిర్ణయాలు తగవని ఆర్ఓలు ఏఆర్ఓలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హితవు పలికారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత నిర్ణయాలను అమలు చేయకూడదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఆర్మూర్ శివార్లోని చేపూరు వద్ద గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్ఓలు ఏఆర్ఓలకు పంచాయతీ ఎన్నికల మొదటి దశ నిర్వహణ తీరుతెన్నులపై అవగాహన కల్పించేందుకు మంగళవారం శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చట్టబద్ధతతో కూడిన ఎన్నికల విధులను ఎంతో జాగరూకతతో నిర్వర్తించాల్సి ఉంటుందని, నియమ నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించగలుగుతామని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని శిక్షణ తరగతుల్లో సూచించే అంశాలను శ్రద్ధగా విని ఆకలింపు చేసుకోవాలని, ఎన్నికల సంఘం ద్వారా అందించబడిన హ్యాండ్బుక్ను చదువుకొని ఈసీ మార్గదర్శకాల మేరకు సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాల కోసం పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా కొత్త బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుందని, ఈ ఖాతా ద్వారానే ఎన్నికల కార్యకలాపాలకు సంబంధించిన లావాదేవీలు జరపాలని ఈసీ నిర్దేశించినందున నామినేషన్ పత్రాల కోసం వచ్చే అభ్యర్థులకు ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా ఉండే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముందుగానే ఎంపిక చేసుకుని నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు తమ స్వీయ పర్యవేక్షణలు నిర్వహించాలని సూచించారు. సమయ పాలనను పక్కాగా పాటిస్తూ నామినేషన్ల స్వీకరణ కేంద్రం గదిలో తప్పనిసరిగా గోడ గడియారం అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే అన్ని నామపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, అందుకు గల కారణాలు ఏమిటి అనే అంశాలను వెల్లడించాల్సి ఉంటుందని అన్నారు. వెంట డైలీ రిపోర్ట్ను పంపించాలని, సంబంధిత వెబ్సైట్లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన మీదట బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా రూపొందించాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులతో పాటు నోటా సింబల్ను కూడా తప్పనిసరిగా చేర్చాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి ఆక్షేపణలు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ఎన్నికలను నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించాలని, జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. ఈ శిక్షణ తరగతుల్లో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజు, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, డిఎల్పీఓ ఏ శివకృష్ణ, ఆర్ఓలు, సహాయ ఆర్ఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు పాల్గొన్నారు. సో అంటే ఆర్ఓస్ ఇది మీకు జీపీ ఎలక్షన్స్ తెలిసే ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1 అనేది మీకు క్లస్టర్ ఆఫ్ జీపీస్ ఇస్తారు. అంటే ఒక 3-4 జీపీస్కి మనకి పంచాయత్ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్కి నామినేషన్స్ తీసుకోవడము. నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలంలోని తిరుపల్లి గ్రామ నిర్వహణ ప్రతిమా రైస్ మిల్లులో పోలీసుల ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు నిర్వహించారు. లక్ష్మణ చందా మండలంలోని తిరుపల్లిలో ధాన్యం తక్కువగా వచ్చినట్లు అధికారులకు సమాచారం రావడంతో నిన్న సాయంత్రం నుండి రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టారు. తప్పుడు వివరాలను నమోదు చేసి ధాన్యాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉన్న 2 లారీలను ప్రభుత్వ గోదాంలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. నిర్వహణ రైస్ మిల్లులో 1789, ప్రతిమా రైస్ మిల్లులో 1222 మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువగా వచ్చినట్లు గుర్తించారు. 3 సీజన్లకు సంబంధించి 6 కోట్ల విలువైన ధాన్యం తక్కువగా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో ఏఎస్పీ రాజేష్ మీనా, సిఐ నవీన్ కుమార్, డిఎస్ఓ క్రాంతి కుమార్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమాచారం మేరకు నిన్న అనగా నిన్నటి రోజునటువంటి ఆదివారం రోజున రాత్రి 10 గంటలకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ రైస్ మిల్లకు పోలీస్ శాఖ వారితో పౌర సరఫరాల శాఖ సంయుక్తంగా రావడం జరిగింది. దానిలో మనకు ఉన్నటువంటి 2 లారీలలో లోడ్ చేసినటువంటి వరిధాన్యం సస్పెక్టెడ్ కింద చూసుకోవడం జరిగింది. నిర్మల్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు జిడ్డు సుభాష్ ఆధ్వర్యంలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డికి సత్కరించడం జరిగింది. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన గవర్నర్ ఇంద్రసేనారెడ్డికి శ్రీకృష్ణ ఆలయ పూజారి భూమన్న మహారాజ్, జిల్లా నాయకులు, పార్లమెంట్ కన్వీనర్ భూమయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నారాయణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఎస్ రమేష్ వారికి స్వాగతం పలికారు. బాసర బీజేపీ పట్టణ అధ్యక్షుడు జిడ్డు సుభాష్ యాదవ్ నివాసం సింధురా లాడ్జ్ వద్ద శాల్వాతో సత్కరించి అమ్మవారి యొక్క తీర్థం ప్రసాదాలను అందజేశారు. బీజేపీ నాయకులు మాజీ సర్పంచ్ సతీష్ నరసింహరావు, రాజేశ్వర్, దావురాజు, రమణారావు, K6 న్యూస్ టాపర్ విశాల్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ మండలంలోని బోల్రం గ్రామంలో వైరస్ సోకి 8,000 కోళ్లు మృతి చెందాయి.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం బోల్రం గ్రామంలో వైరస్తో కోడ్ల ఫామ్లో ఒకే రోజు 8,000 కోళ్లు మృతి చెందాయి. కొన్ని రోజుల క్రితమే బీర్కూడ్, పోతంగల్, రుద్రూర్ మండలాల్లో 1,000 కోళ్లు చనిపోయాయి. చేతికి వచ్చిన కోళ్లు చనిపోవడంతో బోడచందర్ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు 18 లక్షల రూపాయల కోళ్లు ఒకే రోజులో చనిపోయాయని తెలిపాడు. ఇంకా కొన్ని బతికి ఉన్న కోళ్లు కూడా చనిపోతాయని తెలిపాడు. కోళ్ల ఫామ్ను లీజ్ పైన తీసుకుని నడిపిస్తున్నట్లు ఆయన తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. అన్నం భగత్ అనే పేరు మీద కోళ్ల షెడ్డు నేను లీజ్గా తీసుకున్నాను. ఈ కంపెనీ నుంచి వెంకాప్ కంపెనీ నుంచి గత 2-3 బ్యాచ్ నుంచి బాగానే అయింది. కానీ ప్రతి బ్యాచ్కు ఒక 2,30,30,000 వరకు నాకు బెనిఫిట్ వచ్చేసి అనుభవంగా నాకు ఉపాధి వచ్చేటట్టు 1,00,000 రూపాయల వరకు నాకు ఉపాధి వచ్చేటట్టు నా పిల్లలు పోషించేటట్టు ఉండే. గత కొన్ని రోజులుగా కోళ్లకు వస్తున్న వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. కొన్ని రోజులు చికెన్ తినవద్దని సూచించింది. గత కొన్ని రోజులుగా కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఏపీలకు వ్యాపించినట్లు సమాచారం. ఈ నెల 25న నేషనల్ సైన్స్ డే జిల్లా స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు డాక్టర్ పి. జయని నెహ్రూ, డాక్టర్ రవీందర్ సూరి, నర్రారామారావు కోరారు. నగరంలోని సుభాష్ నగర్లో గల నిర్మల హృదయ పాఠశాలలో ఈ నెల 25న నేషనల్ సైన్స్ డే జిల్లా స్థాయి ఉత్సవాల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 8 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్, ఆరిజిన్ ఆఫ్ మాన్ అనే అంశంపై ఈ నెల 22లో వ్యాసం రాసి ఆన్లైన్లో పంపాలని నిర్వాహకులు సూచించారు. http.nizamabad బాలోత్సవ్ ఇన్ఫోకు జత చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నర్రారామారావు, డాక్టర్ జయని నెహ్రూ, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి పాల్గొన్నారు. మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్, జన విజ్ఞాన వేదిక, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ సంయుక్తంగా నిర్మల హృదయ కాన్వెంట్ వారి యొక్క సహకారంతో ఫిబ్రవరి 25వ తేదీ నాడు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. దీనిలో ప్రతి స్కూలుకు సంబంధించి 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ సంబంధించినటువంటి విద్యార్థులు పాల్గొవాలని, ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కాంపిటీషన్స్లో ప్రైజులు కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా టీచర్స్ కూడా ప్రైజులు కండక్ట్ చేస్తున్నాం. దర్పల్లిలో వైకుంఠధామం అస్తవ్యస్తంగా మారింది. పేరు గొప్ప, ఊరు దిబ్బలా తయారైంది. మన ఊళ్ళో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి మంచి సౌకర్యాలతో కూడుకున్న వైకుంఠధామం ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఆ నిధులను కేటాయించడం జరిగింది. వాటికి పేరు మార్చి ఇచ్చిన వాళ్ళ గురించి వివరాలు ఇవ్వకుండా నిర్మించిన టీఆర్ఎస్ సర్పంచ్లు నిర్వహణ ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిధులు కేటాయించకపోవడం వల్ల అభివృద్ధి మూలన పడిపోయింది. మనుషులు తాము అనుకున్నది సాధించడానికి పోటీ ప్రపంచంలో పోటీ పడుతూ ఎన్నో ఆటుపోట్లకు గురై వాటిని ఎదుర్కోలేక కొందరు, వయసు అయిపోయి కొందరు చనిపోతారు. చనిపోయిన తర్వాత వారి శవాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి సదుపాయాలతో కూడిన వైకుంఠధామం నిర్మితం చేశారు. సౌకర్యాలు లేక అక్కడికి వచ్చిన వారు అది చూసి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ఇంకోవైపు చూస్తే సర్పంచ్ల పాలన లేకపోవడం, ప్రత్యేకాధికారి పాలన రావడం, ఆ ప్రత్యేకాధికారికి ఎన్నో విధుల నిర్వహణ ఉంటుంది. అలాంటి వదిలేసి సర్పంచ్ స్థానంలో కూర్చోబెట్టిన ప్రభుత్వం ఆయన సొంత ఉద్యోగ ధర్మం నిర్వర్తించాలా, లేక ఈ సర్పంచ్ హోదాలో కూర్చుండబెట్టినందుకు ఈ విధులు నిర్వహించాలా అర్థం కాక చాలా ఒత్తిడికి గురవుతున్నారు. దానికి శ్మశాన వాటిక నిదర్శనం. ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ వైకుంఠధామానికి నిధులు కేటాయించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నవీన్ మాట్లాడుతూ దీనికి అప్పుడు ప్రభుత్వం నిర్మించింది, దేనికి వీడీసీ విలేజ్ కమిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ పట్టించుకొని కొన్ని నిధులు కేటాయించి మెయింటెనెన్స్ చేయాలని, అలాగే ఇంకోవైపు సెల్ టవర్ కూడా అక్కడ వేస్తారని తెలిసింది. భూమి కిరాయి నెలకు 10,000 రూపాయలు వస్తాయి కాబట్టి వాటిని ఈ శ్మశాన వాటిక అభివృద్ధికి ఉపయోగించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చెలిమేల నవీన్, బాలయ్య, కడక పెద్ద బాలరెడ్డి, మేతరి నారాయణ, మోహన్, రాకేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజల సౌకర్యం కోసం, చనిపోతే ఇక్కడ దహనం చేయడం కోసము ఈ శ్మశాన వాటిక అనేది ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అసలు ఇక్కడ ఏ సౌకర్యాలు లేకుండా ఆహ్వాన పరిస్థితులు పుట్టుపుట్టాడుతూ ఉంది. ఇక్కడ నీటి సౌకర్యం లేదు, ఇంకా ఇతరతర సౌకర్యాలు లేవు. లేడీస్కు బట్టలు మార్చుకోవడానికి గదుల సౌకర్యం ఉన్నా దాంట్లో సౌకర్యం లేకపోవడము, కూడా దారి సౌకర్యం లేదు. అన్ని చెట్ల పొదలు, అన్ని నీళ్ళ ట్యాంకు చూస్తే నీళ్ళ ట్యాంక్ మొత్తం కింద పడి ఉంది. దర్పల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో సీతా లక్ష్మణ హనుమాన్ ఆలయంలో శ్రీరామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా నిర్వహించారు.
దర్పల్లి మండలం దమ్మనపేట గ్రామంలో శ్రీ 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 సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికారు. ఈ నెల 28 నుండి మార్చి 2వ తేదీ వరకు శ్రీ 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 అల్లాడి శ్రీనివాస్ పంతులు వారి బృందం ఆధ్వర్యంలో జరగబోయే విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి శ్రీ రామాంజనేయ స్వామి ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ రూరల్ క్యాంప్ కార్యాలయానికి వచ్చి డాక్టర్ భూపత్ రెడ్డిని సన్మానించి రావాలని కోరారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వారి కోరికను మన్నించి మార్చి 2వ తేదీన జరిగే విగ్రహ ప్రతిష్టాపనకు హాజరై స్వామివారిని దర్శించుకుని పూజ చేస్తానని వారికి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజ్, ఆలయ చైర్మన్ గమా గంగారం, వైస్ చైర్మన్ గుండురాములు, కోశాధికారి గంగా నర్సయ్య, వీడీసీ అధ్యక్షులు నల్ల సుదర్శన్, ఆకుల గణేష్, యు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో తొలితరం విప్లవోద్యమ నేత యాదగిరి సంతాప సభ పోస్టర్ను ఆవిష్కరించారు. సిపిఐ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ తొలితరం విప్లవోద్యమ నేత కామ్రేడ్ కన్నాటి యాదగిరి అని, ఆయన జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన త్యాగజీవి అని సిపిఐ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ అన్నారు. సిరికొండ మండల కేంద్రంలో సిపిఐ మాస్లైన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 17న నిజామాబాద్లో జరిగే కన్నాటి యాదగిరి సంతాప సభ పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ యాదగిరి జిల్లాలో విప్లవోద్యమ నిర్మాణంకు పునాదులు వేసిన మూల స్తంభం లాంటి వాడని అన్నారు. అనేక మంది కార్యకర్తలను తీర్చిదిద్ది అందరికీ ఆదర్శంగా నిలిచాడని అన్నారు. మోర్తాడ్, సిరికొండ మండలాలతో పాటు భీమ్గల్ పాత తాలూకాలో పెత్తందారుల దోపిడీకి వ్యతిరేకంగా బలమైన విప్లవ పోరాటాలను నిర్మించిన కమ్యూనిస్టు యోధుడు అన్నారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంకు కృషి చేశాడని, ఆయనను స్మరించుకోవడం అంటే విప్లవ పోరాటాలను నిర్మించడమే అన్నారు. నేటి యువతకు ఆదర్శంగా కామ్రేడ్ యాదగిరి ఆదర్శంగా నిలిచాడని, ఆయన పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాస్లైన్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, మండల నాయకులు ఈ రమేష్, ఎస్ కిషోర్, ఎస్ సునీల్, ఎండి కదీర్, బి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ క్లబ్ భవనంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ లయన్స్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ప్రవళిక 20 మందికి కంటి పరీక్షలు చేశారు. వారిలో మోతిబిందు ఉన్న వారిని గుర్తించి ఉచిత శస్త్రచికిత్స కోసం ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రికి పంపించారు. జిల్లా లయన్స్ క్లబ్ చైర్మన్ చాకులింగం, స్థానిక బాధ్యులు జ్ఞానసాగర్ రెడ్డి, దినేష్ భాయ్ పాటిల్, వంశీరెడ్డి, జీవన్ తదితరులు పాల్గొన్నారు. నల్ల చంద్రబాబు నారాయణ రెడ్డి స్మారక భవనంలో ప్రతి మంగళవారము ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తూ ఆపరేషన్లకు ఆర్మూర్లో ఉచితంగానే సర్జరీ చేయడం జరుగుతుంది. మండలంలోని పాల్కొండ, ముక్తాల్, మెండోర మండలాలకు సంబంధించినటువంటి కంటితో బాధపడే ప్రతి వ్యక్తి మా సేవలు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో అభిష్ట రామాలయ వార్షికోత్సవాన్ని గ్రామస్తులు నిర్వహించారు. రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో అభిష్ట రామాలయం ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. 9 నుండి 11 వరకు పూజా కార్యక్రమాలు చేపడతారు. 10వ తారీఖున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వేద పండితుల మధ్య నిర్వహిస్తారు. ఆడపడుచులు, మహిళలు మంగళహారతులతో ఆలయానికి చేరుకుంటారు. గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో రామాలయ మొదటి వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వాహకులు నిర్వహించారు. గ్రామంలో ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంట సమృద్ధిగా పండాలని వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అన్నదానాన్ని స్వీకరిస్తారు. కమిటీ అధ్యక్షుడు సాయగౌడ్, గోపాల్, మాజీ సర్పంచ్ పాముల సాయిలు, ఆగంటి సురేందర్ గౌడ్, సాయిబాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్ర స్వామి ప్రతిష్ట గావించి సంవత్సరం జరుగుతున్నది. ప్రతిష్టా కార్యక్రమం జరిగినప్పుడు అందరూ గ్రామస్తులందరూ సహకరించి ఎన్నో విధంగా ప్రతిష్ఠించినటువంటి రామచంద్రుడు విగ్రహము దినదిన ప్రవర్తమానంగా కిరణ్ పంతులు అర్చకుడు దినదిన ప్రవర్తమానంగా ఆరాధిస్తూ స్వామివారికి ఈరోజు మొదటి బ్రహ్మోత్సవం ప్రారంభించడం చేయడం జరిగింది. అందరూ గ్రామస్తులు సహకరించి మొదటి రోజున పుణ్యావాచనము, అంకురారోపణము, ధ్వజారోహణము, ఈరోజు తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది. రేపటి రోజున ద్వాదశ వర్ణ పూజ, సప్తవర్ణాల పూజ, తర్వాత పంచభూత బలితో ఈ ఉత్సవం పరిసమాప్తం జరుగుతుంది. ఏకాంత సేవతో రాత్రికి రామచంద్రుడి ఏకాంత సేవతో ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమం ముగింపడం జరుగుతుంది. కాబట్టి గ్రామస్తులందరూ వరి పంటకు నీరు అందక రైతులు లబోదిబోమంటున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంట పొట్ట దశలో నీరందక ఎండిపోతున్న వరి పంటను చూసి కన్నీరు మున్నీరవుతున్నారు.
సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్ లొంకతండకు చెందిన సామాన్య రైతైన బాదవత్ మంగిలాల్ సుంకర్యాంజయ్య తనకున్న 4 ఎకరాలలో అప్పులు చేసి ఎకరానికి 20,000 పెట్టుబడి పెట్టి సాగు చేసిన వరి పంట బోరు బావులలో భూగర్భ జలాలు తగ్గి సాగునీరు అందక 2 ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయి నెర్రెలు బారింది. పంటను కాపాడుకోవడానికి ఇప్పటికే 4 బోర్లు 800 ఫీట్ల వరకు వేయించినా చుక్క నీరు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన 2 ఎకరాల పంట పొట్ట దశలో ఉండగా ట్యాంకర్ల సహాయంతో నీరు అందించి పంటను బ్రతికించే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పులు చేసి సాగు చేసిన పంటను ట్యాంకర్లతో నీరు అందించడంతో రోజుకు 2,000 నుండి 3,000 వరకు ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. భూమిని నమ్ముకొని బతుకుతున్న తమకు వరి సాగు చేస్తే లాభాలు వస్తాయని అనుకున్న తమ ఆశలు ఆవిరయ్యాయని, పంట సాగు చేయడానికి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, ట్యాంకర్ల ద్వారా గత 5 రోజుల నుండి నీటిని అందిస్తున్నానని, మరో 15 రోజులు అందిస్తే తప్ప పంట చేతికి రాదని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందించిన పంట పండుతుందా లేదా అనేది అయోమయ స్థితిలో ఉన్నామని, అప్పులలో కూడుకుపోతున్నామని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఎండిపోయిన పంటలను సర్వే చేయించి నష్టపరిహారాన్ని అందించాలని వేడుకుంటున్నాడు. ₹1,00,000 ఉన్న ₹1,00,000 అప్పు చేసి పెట్టేసిన పెట్టుబడి ఇవి ₹1,00,000 వస్తాయి అనుకున్నా, కానీ ఇప్పుడు ఈ ₹1,00,000 పోతాయి. మింజికలు ఏమైనా లేవు. పిల్లలకు చదివించుడు ఇక నూనెక లేకుండా మన గరీబ్ పరిస్థితి. మన రైతులు చూడు, మా అంగిలు మా బట్టలు చూడు ఎట్లా బురదలు ఉన్నాయి. ఒక్కొక్కడు ఏమో దూరలేక తిరుగుతున్నారు. మనం చూస్తే ఇట్లా బిచ్చకల్ల బతుకులు మాది గరీబ్ పరిస్థితి. ఒక 3 బోర్లు వేపించిన 800 ఫీట్లు ఒక చుక్క సరాలి 5 సాసాయమని ఆశతోని ఇదైనా వండుతుంది అదైనా వండుతామని ఈ పంట కానీ మళ్ళీ అట్లా చేసినాం. ఏ ఒక్కటి లేకుండా ఇది లేదు అది లేదు. ఈసా వారిస్తున్న వేరేలో టంక తెచ్చి ఈసా పక్క భరోసా మన చేతికి వస్తాయనంటే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆత్మ ఆగక ఎన్ని రూపాయలు పెట్టేసినాం. దీనికోసమైనా కొద్దిగా చేద్దామని ఇది పెడుతున్నాం. ఏదైనా కానీ వేరే నీళ్ళతో పెడుతున్నాం. అది పంటదో తెలియదు భరోసా లేదు. పొలం అంతా ఎండిపోయి సార్, ఓళ్ళు పిల్లలు కూడా ఓళ్ళు ఇది చేస్తలేరు. మనం చీనే ఉంటాను నేను రోజు అది పారుతుందేమని ఇక్కడికి అక్కడికి ఇక్కడ వదులుతుంది. మొత్తమే ఎత్తేసింది సార్. పొలం వేసేటప్పుడు మంచిగానే పోసింది, మరి ఇప్పుడు మొత్తమే ఎత్తేసింది. అయితే ఏం చూడంత సార్, అది దీనివల్ల మనం ఏం చేయాలో ఏం అర్థం కాదు. చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడిపై దాడిని బీజేపీ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. చిలుకూరి బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి జరిగిన విషయం తెలుసుకుని పూజారి రంగరాజన్ని కలిసి భారతీయ జనతా పార్టీ దాడిని ఖండిస్తుందని, రామరాజ్య స్థాపనకి సహనం అవసరమని, అంతేకాని ఇలాంటి దాడులు పునరావృతమైతే స్పందన వేరేలా ఉంటుందని హెచ్చరించడం జరిగింది. చిలుకూరి బాలాజీ గుడి ప్రధాన అర్చకుడైనటువంటి రంగరాజన్ గారి మీద 7వ తారీఖు జరిగినటువంటి దాడిని ఖండిస్తూ వారికి మేమున్నాము వెన్నంటి అని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన ఈ ఘటనలో 7గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతులను హైదరాబాద్లోని నాచారం వాసులుగా గుర్తించారు. జబల్పూర్లోని సిహోరా సమీపంలో మంగళవారం ఉదయం 8:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ హైవేపైకి రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మినీ బస్సులో చిక్కుకున్న మరికొందరు యాత్రికులను స్థానికులు కాపాడి బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో మినీ బస్సులో 14 మంది ఉన్నారు. క్షతగాత్రులను సిహోరా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన వాహనం నంబర్ AP29W1525గా గుర్తించారు. మినీ బస్సు రిజిస్ట్రేషన్ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఏపీ వాసులు అయి ఉంటారని తొలుత పోలీసులు భావించారు. తర్వాత మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులను నాచారం వాసులుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, గాయపడిన వ్యక్తి కుటుంబానికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మాఘ పూర్ణిమతో పాటు ఇంకొన్ని రోజుల్లో కుంభమేళ పూర్తిగా వస్తుండడంతో ప్రయాగ్రాజ్కు భారీగా భక్తులు తరలి రానున్నారు. దీంతో అధికారులు కొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం 4 గంటల నుంచి కుంభమేళ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా మార్పు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్గా మారుస్తామని వెల్లడించారు. శని ఆదివారాల్లో లక్షల మంది కుంభమేళ యాత్రికులు ఏకంగా 24 గంటలకు పైగా రహదారిపైనే వాహనంలో ఉండిపోవాల్సి వచ్చింది.
జబల్పూర్ ప్రయాగ్రాజ్ మార్గంలోని జాతీయ రహదారిపై సుమారు 350 కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఘటన ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్గా చరిత్ర పుటలకు ఎక్కింది. మరో 48 గంటల పాటు ఎవరు ప్రయాగ్రాజ్కు వెళ్లొద్దని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రాఫిక్ పరిస్థితులను గూగుల్లో చూసుకుంటూ ముందుకు సాగాలన్నారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్, సివని, కట్నీ, మైహర్, సాత్నా, రివా జిల్లాల్లో భారీగా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. 50 కిలోమీటర్ల మేర దూరం వెళ్లడానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇక ట్రాఫిక్ ఏర్పాట్ల గురించి సోమవారం రాత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పోలీసులు, అధికారులు సమావేశమయ్యారు. రోడ్లపై వాహనాలు భారీగా చేరకుండా చూడాలి, రద్దీ లేకుండా చూసుకోవాలి, పార్కింగ్ ప్రాంతాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ మేళాలో మౌని అమావాస్య సందర్భంగా భారీగా భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసింది. సంగం ఘాట్ వద్ద చోటు చేసుకున్న ఆ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దానిని దృష్టిలో ఉంచుకుని మాఘ పూర్ణిమ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలి వస్తుండడంతో కుంభమేళా ప్రాంతాన్ని ఇక నో వెహికల్ జోన్గా ఏర్పాటు. శని, ఆదివారంలో 350 కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోవడంతో ఆంక్షలు విధించిన యూపీ ప్రభుత్వం. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు సూచించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ నివాసంలో తేనేటి విందుకు హాజరైన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి జిల్లా ప్రముఖులతో కలిసి ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే ధన్పాల్. ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ కళాశాలలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న గవర్నర్. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా నుంచి తిరుగు ప్రయాణమవుతూ జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 అక్కడికక్కడే మృతి. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఘటన. మృతులు హైదరాబాద్కు చెందిన నాచారం వాసులుగా గుర్తింపు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలి. బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జాన్కంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కమనీయంగా స్వామివారి కళ్యాణం. పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందిన భక్తులు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో చిన్నారుల స్వర్ణామృత ప్రాసన కార్యక్రమానికి విశేష స్పందన. పెద్ద ఎత్తున చిన్నారులను తీసుకొచ్చిన తల్లిదండ్రులు. సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్లో నీరందక ఎండిపోతున్న వరి పంట. నిర్రెళ్లు బారుతున్న పంట పొలాలు. అయోమయంలో రైతులు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో బోల్రం గ్రామంలో కోళ్లకు వైరస్ సోకి 8,000 కోళ్ల మృతి. 18 లక్షల రూపాయల కోళ్లు మృత్యువాత పడడంతో రైతు ఆందోళన. దేశీయ స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న పతనం. సెన్సెక్స్ 1130, నిఫ్టీ 350 పాయింట్ల నష్టం. ఈ నెల 12న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి జన్మదినం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేసి అభిమానం చాటుకున్న కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.